సో గాయ్స్, మనకి సెమీఫైనల్స్లో ఓడిపోవడానికి కారణం, అతి పెద్ద కారణం ఎవరంటే ఈ అంపైర్ గాళ్ళే. ఆ రోజు బ్యాక్ లైన్ క్రాస్ అయింది, కానీ మనకు పాయింట్ ఇచ్చలేరు. అది వానమ్మ, దానివల్ల మనం ఓడిపోయినామనేది కూడా ఈరోజు అనుకోలేము కదా. ఏం జరగవచ్చు చెప్పలేము. ఆ రోజు ఒకవేళ ఆల్ అవుట్ పాయింట్ తీసుకుంటే వాళ్ళు మన తెలుగు టైటాన్స్‌లో కథ వేరుండేదేమో. ఆదిత్య సింహానికి అన్న 4 రెడ్ పాయింట్స్ ఇచ్చినారు కదా మన వోళ్ళు. సో అది ఇయ్యకపోదుమేమో మనకు అది ఇచ్చింటే. మన అంపైర్ ఆడికైనా పోయి ఆర్గ్యుమెంట్ చేస్తే, సార్ మీరు కూర్చోపోండి అని ఈ అంపైర్ వాళ్ళు చెప్తారు మనకి. ఆ రోజు కిషన్ వుడ్కి ఆ రోజు ఏం మన దేవుళ్ళకి వచ్చి మనకి లోపల కోర్టు దగ్గరకు వచ్చి పాయింట్ దొక్కినాడు, వెనుకల బ్యాక్ లైన్ అయినా మీరు ఇచ్చలేరు అని కొట్లాడుతుంటే కూడా పోయి మన అంపైర్ వాళ్ళు మళ్ళీ దొబ్బేస్తున్నారు అన్నమాట చిన్నగా. మళ్ళా మాట్లాడుతుంటే కూడా గ్రీన్ కార్డు ఇచ్చి బయటకు దొబ్బే 2 నిమిషాలని చెప్తారనమాట ఆర్గ్యుమెంట్. ఎంత నాటకం ఉందిరా నాయన కబడ్డీలో అనిపిస్తుంది తెలుసా. దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నా అంటే మళ్ళీ నాకు యూట్యూబ్లో చూసినామాట, హైలైట్స్ చూసినాను. బ్యాక్లో దొక్కినారనమాట. నాకు దానివల్ల మళ్ళా కోపం వస్తుంది. అరే నీ అమ్మ, గెలిచే మ్యాచ్ కదా నేను సెమీఫైనల్, మనకి ఎందుకు ఇట్లా జరుగుతుంది, మనము ఎన్ని సీజన్ల నుంచి ఇట్లా జరుగుతుంది అని బాధ అనమాట. అందుకని అంపైర్ పెట్టి తిట్టాలన్నంత కోపం వస్తుంది. అవి చూస్తుంటే కదా టీవీలో చూస్తుంటే కూడా తొక్కినాడు అనేది అప్పుడప్పుడు లేట్ అయినా కూడా ఇచ్చేస్తున్నాం అంపైర్ వాళ్ళకి. కానీ మన మన వరకు వచ్చేసరికి ఎందుకు ఇచ్చినారు ఆ రోజు పాయింట్ అనేది నాకు కోపం తెలుసా. అసలు పిచ్చ కోపం వస్తుంది. ఇప్పటికైనా కోపం వస్తుంది నాకు. ఇన్ని రోజులైనా కూడా తెలుగు టైటాన్స్ ఇప్పుడు పోయింది కదా, ఇన్ని రోజులకైనా కూడా ఫైనల్స్ అయిపోయినా కూడా నాకు కోపం వస్తూనే ఉంది. ఆ రోజు వాళ్ళు చేసిన పనికి నాకు ఇంకా భయంకరమైన కోపం వస్తుంది గైస్. సో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. ఈ అంపైర్ గారని ఎట్లా తిట్టాలంటే అట్లా తిట్టాలి మనము. నీకు అన్ని ఇస్తారు కదా లాస్ట్కి, ఏమన్నా వాళ్ళు ఏమన్నా నీకు ఏమన్నా డబ్బులు ఇచ్చినారా పునేరి పంటస్ వాళ్ళు? నీకు ఏం తీస్తారు ఆ రోజు? మా మంచి వచ్చి ఆడికైనా నీకు పాయింట్ అడుగుతుంటే నువ్వు మళ్ళీ చూడకుండా అదే మామూలుగా అడుగుతారు కదా, చూడకుండా మళ్ళీ మా మంచినే సైడ్కి దొబ్బేసి నువ్వు గ్రీన్ కార్డ్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తావు నువ్వు పాయింట్. ఆ రోజు మీరు చేసిన తప్పులకి మాకు వానమ్మ, ఒకవేళ కప్పు కొడుతుంటేమో కొట్టకపోమో తర్వాత సంగతి, కానీ ఫైనల్స్ పోతున్నాం కదా. ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఫైనల్స్ పోక మేము. మీ వల్ల గబ్బులు వేసిపోయింది మాకు ఆ రోజు. ఫ్రస్ట్రేషన్ బ్రో, అసలు భరించలేనంత వస్తుందన్నమాట ఆ రోజు చేసిన దానికి. వీళ్ళకి మెంటల్ లేచిపోతుంది. ఓ ఉండడు అంపైర్ ఇట్లా బటన్ ఎత్తు ఉంటుంది. ఆ రోజు ఉండడేమో మనకి, వాళ్ళే ఉండనేమో. చూడండి మీరు కూడా మళ్ళీ హైలైట్స్లో చూడండి. దానివల్ల మనకి ఘోరం జరిగిపోయింది. వానమ్మ, కిషన్ కూడా సెమీఫైనల్స్ రాకముందుకు ఎట్లా ఏడ్చినాడు. ఒకవేళ ఫైనల్స్ పోయింటే ఆ కోర్టులోనే చచ్చిపోతున్నాడేమో ఏడ్చి. వానేమో ఇంత రాంగా అంపైర్ మన కోచ్లను తక్కువ మందినే చూసాం మనం ఇన్ని దాంట్లో తెలుగు టైటాన్స్లో. కానీ ఈ మంచి కోసమైనా కొట్టలేరు ఎందుకు అని నాకు బాధ అనిపిస్తుంది. ఆ రోజు ఏడ్చా కదా, ఏడ్చుకుంటా చాలా కష్టపడుకుంటే ఇంతవరకు వచ్చినారు మా వాళ్ళు, అది ఇది అని చెప్పుకుంటూ వచ్చి కొంచెం వరకు. సో ఎట్లయినా సరే ఎన్ని సీజన్లకైనా వెయిట్ చేస్తున్నాం కదా, సో ఈ సీజన్ అయినా నా చేతుల మీద నుంచి కప్పు కొట్టేయాలి అని ఇంటర్వ్యూలో చెప్తాడు ఏడ్చుకుంటా. భరత్ కూడా కొట్టాలా ఖచ్చితంగా అని చెప్తాడు. కానీ ఆ ప్రయత్నం మొత్తం వృధావే ఒక్కరి వల్ల. అది లాస్ట్ రెడ్ కావచ్చు, ఒకవేళ పాయింట్ ఇచ్చిన మనకి అప్పుడు ఒక పాయింట్ ఇచ్చిన, సో దానివల్ల కూడా మనం ఆల్ అవుట్ తీసుకున్నా కూడా పోతుంటేమేమో అన్నది కొంచెం అనిపిస్తుంది కదా. ఏమన్నా జరగవచ్చు ఆ పాయింట్ ఇచ్చింటే. వాళ్ళు అవుట్ అయ్యి ఉండొచ్చు, మన ఒక మంచి ఎక్కి ఉండొచ్చు, ఆల్ అవుట్ తీసుకుని ఉండొచ్చు. సో మన వాళ్ళు ఇంకా ఆడతారు కదా, మనకు పాయింట్స్ వస్తున్నాయని అట్లా బూస్ట్ వస్తుంది కదా, అట్లనైనా కావచ్చు. కానీ మన అప్పుడు దానివల్ల కూడా పోయిందని కొంచెం గిల్టీనే ఉంది. అయినా ఏం కాదులే, ఎన్ని సీజన్లు అయినా వెయిట్ చేస్తాం. కానీ కొంచెం అంపైర్ సెమీస్కి వచ్చినప్పుడు పాయింట్ చూసారు తెలుసా. మామూలు మ్యాచ్లకే చూస్తుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు ఏమన్నా అంపైర్లు తప్పు చేశారు అనుకో, వాళ్ళకి వస్తుంది, ఏళ్ళ నుంచి వస్తుంది అనమాట, వాళ్ళకి ఐడియా వస్తుంది. కానీ వాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఇప్పుడు రాంగ్ పాయింట్ ఇచ్చినా కూడా వాళ్ళకి చెప్పేసి రైట్ పాయింట్ ఇస్తారు. కానీ అప్పుడు ఎందుకు మనకి ఇవ్వలే, నాకు అది కోపం వస్తుంది. ఏం ఫిక్సింగ్ అంటే మళ్ళీ ఇంత రాంగా. అప్పుడు అజయ్ ఠాగూర్ని చూసినప్పుడు కూడా నాకు అట్నే అనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్స్ ఆడుతున్నప్పుడు డైరెక్ట్ ఫైనల్స్ పోతారు కదా, ఒకవేళ అది దబాంగ్ ఢిల్లీ ఆడింది కదా, అక్కడ టెన్షన్ పడి చచ్చిపోతున్నాడు. ఎట్లా అంటే ఏమో మంత్రాలు అవుతాడు, ఇచ్చిట నోట్లా గునుగుతాడు, ఏమేమో మాట్లాడుతున్నాడు.
కానీ మనోళ్ళతోని తెలుగు టైటన్స్‌తోని ఆడుతున్నప్పుడు చాలా కూల్‌గా ఉంటాడు. అది కొంచెం అబ్జర్వ్ చేయండి. కొంచెం బీభత్సంగా కబడ్డీ మీదనే ఉంటది చూడు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తారది. అట్లా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అజిత్ మా కోచు ఎంత కూల్‌గుంటాడంటే అంత కూల్‌గుంటాడు. జస్ట్ నార్మల్‌గా ఇట్లుంటాడు, ఇట్లుంటాడు. అక్కడ ఏమన్నా ఫిక్సింగ్ జరిగిందా అనేది కూడా నాకు పాయింటే ఉంది. అది కూడా చెప్పలేము గదా! ఏమన్నా ఉండొచ్చు. కానీ ఇదొకటి. మనోళ్ళు ఇన్ని సీజన్‌ల నుంచి ఆడుకుంటొచ్చి ఇప్పుడెందుకు ఫిక్సింగ్ చేస్తారు? ఇది గూడా ఉంటది మళ్ళా. వానమ్మ కప్పు కొట్టనీకనే సచ్చిపోతున్నాంరా నాయన ఎన్ని ఇయర్స్ నుంచి. నీకెందుకు నువ్వు కొన్ని కోట్లిచ్చినా గూడా మా మధ్య ఫిక్సింగ్ చేయడనేది నా పాయింట్. ఎట్ట ఆలోచించినా గూడా మైండ్ చెడిపోతుంది. ఒకటే ఒకటి మాకు ఆ రోజు ఎందుకు పాయింట్ ఇచ్చిరన్నదే నాకి ఈ రోజుకి గూడా మనశ్శాంతి లేదు. గెలిచింటే వానమ్మ ఎట్లుండే పరిస్థితి అనేది ఫైనల్స్ పోయుంటే. ఒకవేళ ఫైనల్స్‌లో గెలిచుంటే ఇంగ కథ వేరుండేదిక్కడ. సో గాయ్స్ కిషన్ ఉడ్డ మటుకు మనకి ఎవడున్నా లేకున్నా నాకి కోచ్‌గా కిషన్ ఉడ్డనే కావాలా. వానేమో మ్యాచ్ గెలిస్తే నువ్వు ఏం మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడకున్నాడో, సీరియస్ అయితున్నాడో, కూల్‌గా అయితున్నాడో అది పాయింట్ గానీ, మన కోసం ఏడుస్తున్నాడు ఆయనకు అన్నగా. ఒక మ్యాచ్ గెలిస్తే ఏడ్చడం ఏమైంది ఆడు సీఈఓనే ఊకుంటాడు కోచు. ఆయన డబ్బులు పెట్టినా మంచిగా ఒక టెన్షన్ పడుకుంటాడు గానీ మ్యాచ్ పోయిందని. ఈయన జస్ట్ కోచ్ గదా! ఈయన చేతి మీదుగా అందియాలని ఆయన ఇప్పుడు ఆయన గెలిచినా ఏమొస్తదో ఏమో తెలీదు పాయింటర్స్ అది తీసేయండి. కానీ కోచ్‌లు ఏడవడం అంటే కొంచెం చాలా తక్కువనే. అది మ్యాచ్ గెలిచేటోళ్ళని సెమీస్‌కి వస్తుంటేనే ఆయన ఏదో ఫస్ట్ సీజన్ కాడ నుంచి మనకు ఉన్నోని మాదిరి ఈ సీజన్ అయినా కొట్టాలని ఏడుస్తున్నాడు. అట్లా ఏడిచినాడనమాట. అందుకని నెక్స్ట్ సీజన్‌లో గూడా మనకు కిషన్ వుడ్‌నే ఉండాలి. నేను కోరుకుంటున్నా. సో, మీ అభిప్రాయం ఏంటో మళ్ళా కిషన్ వుడ్ ఉంటే ఓకేనా? లేకపోతే కాదా అనేది కింద కామెంట్‌లో చెప్పండి. నాకైతే కిషన్ వుడ్ కావాలా. ఇంక మామూలు మన ప్లేయర్స్ గురించి మాట్లాడితే భరత్ వచ్చేసి ఖచ్చితంగా మనకుండాల. భరత్ లేకుంటే కష్టమైతదేమో మనకి నెక్స్ట్ సీజను. అంటే భరత్ ప్లేస్‌లో ఎవరు తీసుకున్నా గూడా అయాన్ లక్కటోని తీసుకోవాలా బ్రో మనము. అయాన్ లక్కటోని ఒక్కడిని పెట్టుకుంటే మనము బీభత్సంగుంటది మన ఆట. ఒక భరత్, విజయ్ మాలిక్, అయాన్ అనుకో సపోజ్. ఇంగ ఎట్లుంటది? ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్‌లో కప్పు కొట్టే కేటగిరీ అనమాట వీళ్ళు. ఇంగ డిఫెండర్స్ అంటావా సేమ్ డిఫెన్స్ ఉన్నా గూడా ఒక అజిత్ పవార్ గాని ఒకడిని తీసి పడేసి మిగతా వాళ్ళెల్లం పెట్టుకున్నా గూడా సేమ్ టీమ్‌ని ఓకే. అజిత్ పవార్ ఎందుకంటే ఆదిత్య షిండే ఉన్నాడు గదా! లాస్ట్ రేట్‌ల 4 పాయింట్స్ పట్టుకొని పోతాడు. అప్పుడొకసారి ఆ వీడియో ఒకసారి మీరు చూసి మళ్ళా ఈ వీడియోలోకి రండి. ఎందుకంటే అప్పుడు కాళ్ళు పట్టుకొని కాళ్ళు కాదు చెయ్యి పెడతాడు గదా! ఆ చెయ్యి ఇటు నిలబడి ఊకే చూసుకుంటుంటాడు. చెయ్యి పెడుతుండంగా అప్పుడు పోతాడు దబిక్కన పోతాడు. అసలు ఏం చేస్తున్నావురా నాయనా అది సెమీ ఫైనల్‌లో స్పీడ్‌గా ఎట్ట పట్టుకున్నారు మనం పోయి పట్టుకున్నామనేది లేదు. ఆ ఒక్క పాయింట్ చాలు వాడిని తీసి పడేసిందిక తెలుగు టైటాన్స్‌లో నుంచి. సో, స్పీడ్ పోయి పట్టుకొని గుకోస్తే అయిపోతదాడ. ఆలోచిస్తున్నాడు నా పాయింట్ పోతదేమో, నా పాయింట్ పోతదేమో అని. ఆల్రెడీ ముగ్గురు పట్టుకున్నారు. నువ్వు పాయింట్ ఉంటేమి లేకుంటేమి. ఆ మొమెంట్‌లో 3 పాయింట్లు పోయినా 4 పాయింట్లు అయినా ఒకటే. అట్లా స్పీడ్ లేడు మనిషి. ఆ ఒక్క రేడ్ పాయింట్ వల్ల మొత్తం గబ్బులేసిపోయింది. ఒకవేళ ఆ చెయ్యి పట్టుకొని ఎనికిలకి లాక్కొచ్చినా గూడా మనకి ఈరోజు బెనిఫిట్ ఉండునేమో. ఆదిత్య ఇంగ ఎనికిల పడేస్తే ఇంగ అయిపోయి మనకెళ్ళేటుంటాం మరప్పుడు. ఏమో గెలిచే అవకాశం ఉంది. వాళ్ళు 4 పాయింట్లు వచ్చినప్పుడు ఇంగ అయిపాయే. పైన పోయి కూర్చుంటారింగ. సో, అజిత్ పవార్‌ని గాడు గూడా తీసేసేయాల. మీరు గూడా ఏమంటారో? కొందరున్నారు మళ్ళా. "ఏయ్! నీకేం తెలుసు బ్రో? నువ్వు కొంచెం నాలెడ్జ్ ఉండి మాట్లాడుతున్నావా లేదా?" అంటారు. అజిత్ పవార్ గాని ఫ్యాన్స్ గూడా ఉన్నారు మళ్ళా బీభత్సంగా కామెంట్‌లో పెడుతున్నారు. నువ్వు చూసి మాట్లాడు. తెచ్చినాడు పాయింట్లు తెచ్చినాడు. నువ్వు ఎన్ని పాయింట్లు ఇచ్చినావో ఆ రోజు సెమీఫైనల్ వచ్చినప్పుడు అన్ని పాయింట్లు పోగొట్టినాడు. మన మనిషి అంతరంగా కష్టపడి భరత్ కూడా పోయి పాయింట్లు తెస్తుంటే మనోడు ఒక డిఫెండింగ్‌గా అప్పుడు ఇంకోటి పోతాడు పుష్ చేస్తాడు పాయింట్ ఇస్తాడు వాళ్ళకి. అది గూడా. ఎన్ని ఒకటా రెండా? ఒకటి తర్వాత ఒకటి మనోడు పాయింట్ ఇస్తున్నాడు కష్టపడి ఈడిస్తున్నాడు. పాయింట్ ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. శుభం షిండేనైనా యాదో పట్టినాడు. ఒక 2, 3 పట్టినాడు. ఇంగ అంకెత్తితే ఖచ్చితంగా బ్యాక్ వల్ల తీసి అవతలేస్తాడు. ఒక్కోసారి పోయింది. కానీ నాకు ఆ రోజు అజిత్ పవారే ఎక్కువ కొట్టినాడు. సో, అజిత్ పవార్‌ని తీసేసేయండి. ఇంగ మిగతా విజయ్ మాలిక్ మటుకు మనకు సేమ్ కెప్టెన్ ఉండాలా. ఎందుకంటే విజయ్ మాలిక్ లెక్క ఎవ్వరు కెప్టెన్సీ ఇంతవరకు చేయలే మన తెలుగు టైటాన్స్‌ల. ఇది నిజము. ఎందుకంటే మన కాడ ఇప్పుడు ఒక 5 రేట్ పాయింట్లున్నామనుకో లీడ్‌ల ఒక 10 నిమిషాలు టైం ఉన్నా గూడా మనోడు పోయి ఖచ్చితంగా ఆ టైం కిల్లింగ్ చేసే సత్తా ఉంది తెలుసా మనోళ్ళకి. బయట ఇప్పుడు అంపైర్ గాళ్ళొచ్చి చెప్తున్నారనమాట. మనకి ఇంక 5 పాయింట్స్ లీడ్ ఉంది. సో, మీరు టైమ్ కిల్లింగ్ చేయండి అని.
కానీ మనోడికి అసలు చెప్పే అవసరం కూడా లేదు. ఎందుకంటే మనోడు ఆల్రెడీ టైం ఇంకా ఎట్లా కిల్ చేస్తాడంటే అట్లా కిల్ చేస్తాడు. 10 నిమిషాలు అయిపోతున్నాడు. మనకి 5 పైన లీడ్. సో అందుకని విజయ్ మాలిక్ మటుకు మనకు ఖచ్చితంగా కెప్టెన్ కావాలా నెక్స్ట్ సీజన్లో కూడా. అది థర్డ్ రేర్గా పెట్టినా కూడా విజయ్ మాలిక్ కావాలా. అంటే పోయిన సీజన్లో చూసింటే విజయ్ మాలిక్ సత్తా ఏంటో తెలుస్తుంది అనమాట రేటింగ్లో. ఏముండదు, మళ్ళీ స్పీడ్ ఉండదు, ఏముండదు, ఎట్ట పోతాడో అని పాయింట్ వేస్తున్నాడు అనమాట. అట్లా మ్యాచ్కి వచ్చేసి ఖచ్చితంగా 9-8 పాయింట్ లోపల ఖచ్చితంగా తెచ్చినాడు పోయిన సీజన్లో. ఈ సీజన్ అంటే కొంచెం కెప్టెన్గా ఉండి కొంచెం ఖరాబ్ అయింది. అంటే టెన్షన్ ఉంటుంది కదా మామూలుగా, అట్లా ఈ సీజన్ అంత లేదు. ఇంకా మనకి ఎట్లా భరత్ కూడా ఉన్నాడు కదా, అట్లా చూసుకుంటున్నాడు. మనోడు కొంచెం మాట తగ్గిపోయింది. కెప్టెన్గా మటుకు ఎటువంటి దాంట్లో లేదు, ఇరగ తీసినాడు మన మంచి కెప్టెన్. సో నెక్స్ట్ ఓవర్ వచ్చేసి మనకి థర్డ్ రేటర్ వాళ్ళు ఇప్పుడు అయాన్ అని చెప్తే కదా, ఒకవేళ అయాన్ కాకపోయినా కూడా వీళ్ళు తీసుకోకపోయినా కూడా అయాన్ లాకటోని ఎవరన్నా తీసుకుంటే బాగుంటుంది. ఎట్లా అంటే ఎవరిని చెప్పాలో, సపోజ్ ఎవరున్నారో ఇప్పుడు థర్డ్ రేట్లో బాగా చింపే, ఇప్పుడు పుణే కానీ తీసుకో, ఎంత మంది ఉన్నారు తెలుసా వాళ్ళ దాంట్లో రేటింగ్లా, తీసుకొని బయట వచ్చి పెట్టినారు ఇంకా వాళ్ళని. మన అస్లాము, ఇంకా ఆదిత్య షిండే, ఓడర్ జుట్టేసుకొని అట్లా ముగ్గురు, ఇంకా ఇద్దరు మెయిన్ మ్యాన్లు బయట పెట్టింటాడు. వాళ్ళకి అంతమంది ఉంటుంది. సచిన్ ఉన్నాడు, ఇంకా ఇద్దరు పేర్లు అనమాట, వాళ్ళ పేర్లు కొంచెం గుర్తుకు రాకున్నాయి. అట్లా మన దాంట్లో అసలు లేరు కదా, అందుకని కొంచెం మార్చితే చేంజ్ చేస్తే మటుకు జబర్దస్త్ ఉంటుంది. సీఈఓ మటుకు తెలుగు డేటా సీఈఓ మటుకు కొంచెం మంచి టీంని తీసుకొని నెక్స్ట్ సీజన్ అన్ని కప్పు కొట్టాలని ప్రతి ఒక్కరు కోరుకున్నాము. సో నాకైతే కోచ్ని మటుకు కిషన్ ఉడ్డనే పెట్టాలా. సో మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టి వెళ్ళిపోండి గైస్. బాయ్.